ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చంద్రగిరిలో ఎటు చూసినా వైసీపీ సిద్ధం హోర్డింగులున్న చోద్యం చూస్తున్నారు. మరోవైపు టీడీపీ ఫ్లెక్సీలను మాత్రం బలవంతంగా తొలగిస్తున్నారు. అటు కుప్పం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల్లోని సుజల నీటి ట్యాంకర్లపై వైసీపీ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. వీటిని పంచాయతీ సిబ్బంది తక్షణమే తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అటు వైసీపీ సిద్ధం హోర్డింగులు కొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడున్న అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిద్ధం పోస్టర్స్ గానీ, అదేవిధంగా హోర్డింగులు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన స్టిక్కర్స్ కానీ, అదేవిధంగా పోస్టర్స్ కానీ యథేచ్ఛగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంతో పాటు చంద్రగిరి, తిరుపతి సిటీలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. వీటిని తొలగించాలని నిన్ననే టీడీపీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్షం నాయుడు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఉత్తరం ద్వారా తెలియజేశాడు. అదేవిధంగా స్థానికంగా ఉన్న నేతలు కూడా ఎక్కడికెక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి నగరానికి సంబంధించి అయితే తిరుపతి నగరంలో హోర్డింగ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వీటిని విడదీయడానికి తమ సిబ్బందికి చేత కాదని ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ అక్కడ హోర్డింగ్లు ఏర్పాటు చేశారో వారే తొలగించాలి, వారికి నోటీసులు ఇచ్చామని ఏదైతే నగర పాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కుప్పంలో కూడా ఇదే పరిస్థితి. కానీ ముఖ్యంగా టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎప్పటికప్పుడు పంచాయతీల అధికారులు కానీ, అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపాలిటీ అధికారులకు ఎక్కడికెక్కడ తొలగించారు. ప్రతిపక్షాలకు సంబంధించి అటు టీడీపీ, జనసేన, బీజేపీలకు సంబంధించిన పోస్టర్లు కానీ, స్టిక్కర్లు కానీ ఎక్కడ ప్రస్తుతం కనిపించడం లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఫోటోలతో ఏర్పాటు చేసిన సిద్ధం హోర్డింగ్లతో పాటు అదేవిధంగా కళా పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎక్కడికి చూసినా కనిపిస్తున్నాయి, హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటున్నారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్ కు మరోమారు ఫిర్యాదు చేస్తామని జిల్లా టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు అధికారులను ఈ విషయం గురించి సంప్రదిస్తే ఈ విషయంలో తాము ఏజెన్సీలకు తెలియజేశాము, ఏజెన్సీలో ఇందుకు తగ్గ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని 48 గంటల్లోపుగా వీటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారంటున్నారు. మొత్తం మీద ఈ విషయం మాత్రం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ అధికారులు ఇంకా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.